హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు రియల్ ఎస్టేట్ వార్తల్లో ముఖ్యాంశాలనైతే చూద్దాము. ఈరోజు వచ్చేసి మాస్టర్ ప్లాన్ 2050 గురించి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందండి. అదైతే ముఖ్యాంశాలైతే ఒకసారి చూద్దాము. త్రిబుల్ మాస్టర్ ప్లాన్ 2050 అనే హెడ్‌లైన్ అయితే చూడొచ్చు. 3 భాగాలుగా మెగా మాస్టర్ ప్లాన్ అయితే రెడీ అవుతుంది. ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్లాను, బ్లూ బ్లూ గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్‌గా ఏర్పాటు. మూడింటిపైన అధ్యయనం కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీలు. మెగా మాస్టర్ ప్లాన్‌కు మరో ముందడుగనైతే హెడ్డింగ్స్ అయితే చూడొచ్చు. హైదరాబాద్ మహా అభివృద్ధి కోసం ఇప్పుడు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాము. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం రాబోయే 25 సంవత్సరాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా మెగా మాస్టర్ ప్లాన్ అయితే 2050 పైన వివిధ దశల్లో అధ్యయనం కోసం కొనసాగుతుంది. మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన 3 భాగాలపైన సమగ్రమైన ముసాయిదా ప్లాన్లను ప్రభుత్వానికి అందజేసేందుకు కన్సల్టెన్సీలు కసరత్తు చేపట్టాయి. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల మాస్టర్ ప్లాన్లన్నింటినీ కలిపి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ అందించేందుకు ప్రభుత్వం గత సంవత్సరమే ప్రణాళికనైతే రూపొందించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచంలో 10 అగ్రగామి గ్లోబల్ నగరాల పక్కన నిలిపే లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పరిధి అనేది 7,257 చదరపు కిలోమీటర్ల నుండి 10,472 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ వరకు అభివృద్ధి ప్రణాళిక కోసం హెచ్ఎండిఏ కసరత్తు చేస్తుంది. 3 విభాగాలుగా మాస్టర్ ప్లాన్ అయితే ఉండనున్నది. మొదటిది వచ్చేసి ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రాంతీయ బహుళజాతి సంస్థలు, వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ఎకనామిక్స్ డెవలప్మెంట్గా నిర్ణయించారు. ఇక రెండోది వచ్చేసి మెట్రో ఏరియా వరకు రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా సదుపాయాలు విస్తరణ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్గా రూపొందించనున్నారు. ఈ మూడోది వచ్చేసి జల వనరులు, అర్బన్ ఫారెస్ట్ ఏరియా, పచ్చదనం అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రణాళిక బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్లను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని 3 దశల్లో అయితే రెడీ చేయనున్నారు. త్వరలో ఈ మూడింటిపైన ముసాయిదా ప్లాన్ అయితే వెలువడనున్నది. హెచ్ఎండిఏ డెవలప్మెంట్ ప్లాన్, హెచ్ఎండిఏ పరిధి విస్తరణ ప్రస్తుతం వచ్చేసి 11 జిల్లాలు కొత్త మెగా మాస్టర్ ప్లాన్లో భాగం పంచుకోనున్నాయి. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లోనే 104 మండలాలు, 1955 గ్రామాలలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా హెచ్ఎండిఏ అనేది ఏర్పడనున్నది. హెచ్ఎండిఏ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ అధ్యయనం చేసి సమగ్రమైన ప్రాజెక్ట్ నివేదికను అందజేసేందుకు ప్రభుత్వం క్రిసిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ సంస్థను అయితే ఎంపికైతే చేసింది. గత సంవత్సరం మార్చిలో ఈ సంస్థకు బాధ్యతలను అప్పగించారు. ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ అధ్యయనం కోసం సుమారు 1,35,00,000 అయితే కేటాయించారు. ప్రపంచంలో 10 ప్రముఖ నగరాల సరసన హైదరాబాద్ను నిలబెట్టేందుకు అమలు చేయబడిన భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలపై క్రిసిల్ అధ్యయనం చేసి నివేదికను అందజేయాల్సి ఉంది. సర్కార్ విజన్, లక్ష్యాలు, ప్రాధాన్యతలు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, పెట్టుబడులు, ఏ రంగాల్లో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయనే అంశాలపైన అధ్యయనం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుందని, త్వరలోనే ముసాయిదా నివేదికను అందజేసేందుకు అవకాశం ఉందని హెచ్ఎండిఏ అధికారి ఒకరు తెలిపారు. కాంప్రహెన్సివ్ మొబిలిటీ, జాతీయ పట్టణ రవాణా పాలసీకి అనుగుణంగా భవిష్యత్తులో ప్రజా రవాణా సదుపాయాలు, రహదారులు, మెట్రో వంటి ప్రాజెక్టుల విస్తరణ లక్ష్యంగా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపిని సిద్ధం చేయనున్నారు. సుమారు 5.59 కోట్లతో లీ అసోసియేషన్ ఈ ప్రాజెక్ట్ ముసాయిదాను రూపొందించింది. గతేడాది మార్చిలోనే ఈ ప్రాజెక్ట్ ఆరంభమైంది. అది 12 నెలల నివేదికను అయితే అందించవలసి ఉంది. ఇప్పుడు వరకు 2050 నాటికి మెట్రో రైల్ ట్రాఫిక్ డిమాండ్ అనేది ఏ స్థాయిలో ఉండనున్నదనే అంశంపై నివేదికను అందజేశారు. దాని ఆధారంగానే రెండో దశ ప్రణాళికను సిద్ధం చేశారు. త్వరలోనే
సీఎంపీకి తుది నివేదిక అనేది వెలువడనున్నది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు హాట్ న్యూస్. ఇలాంటి రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో కంటిన్యూగా వస్తా ఉంటాయండి. కాబట్టి హైటెక్ ప్రాపర్టీ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఈ వీడియో పైన మీ వాల్యుబుల్ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్‌లో తెలియజేసి దానిపైన కూడా డీటెయిల్ వీడియోనైతే తీసుకురావటం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.